దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీ అందరికి కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. తిరిగి మనము ఈ యొక్క జూన్ మాసం ఆఖరి ఆదివారంలో ప్రభుని ఆరాధించుటకు ప్రభు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మనకు ప్రభుకు వందనాలు తెలియచేస్తున్నాను. ఇటు రీతిగా మనము గత 3 నెలలుగా మన ఆన్లైన్లో దేవుని ఆరాధించడానికి ప్రభు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయ సమయంలో తిరిగి మనము మన గృహాల్లోనే ఉండి, మనం ఉన్న స్థలంలోనే ఉండి, మనం ఉన్న స్థలాన్ని దేవునికి మందిరంగా చేసుకుని మనము ఆత్మతో సత్యంతో మనం ప్రభువుని ఆరాధన చేద్దాం. ప్రభు యొక్క సన్నిధి కొరకు మనం కోరుకుందాం. ఆయన యొక్క ప్రసన్నత మన యొక్క ఆరాధన కార్యక్రమంలో ఉండినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామంలో మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇగో ప్రభు, తిరిగి మా జీవితాలు ఇచ్చిన ఇక నూతనమైనటువంటి దినం ఈ ఆదివారం ప్రభు దినాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆదివారం మందు ప్రభు దినమందు మీ సన్నిధిని మాకు మెండుగా అనుగ్రహించండి. అంధకార శక్తుల ప్రభావం అంతటిని కూడా కొట్టివేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీ పరలోకపు సన్నిధిని మేము అనుభవించుటకు కృప చూపి నడిపించండి. ప్రభా, నేను మేము పాటలు పాడుచున్నప్పుడు మీకు ప్రభా మహిమ కలిగినట్లుగా కృప చూపండి. మా ఆత్మలకు క్షేమం కలిగినట్లుగా మీరు కృప చూపు నడుచున్నాం. మా యొక్క సంఘ బిడ్డలు, యవనస్తులైన బిడ్డలు వారు పాడుచున్నటువంటి ప్రభానైనా పాటలు ప్రభా మా హృదయాలకు ఆశీర్వాదకరంగా ఉండటం కృప చూపి నడిపించండి. వాక్య ధ్యానాన్ని మీరు మా కొరకు దీవించండి ప్రభా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభానైనా మా యొక్క జీవితాలను మీరు తాకి, మా జీవితాలను మీరు స్వస్థపరిచి ప్రభా మేము మీతో మరింత దగ్గర గుట్టుకు ప్రభా మా జీవితాల్లో ప్రభానైనా మీతో ఉన్నటువంటి ఆనందాన్ని మేము పొందుటకు, మా యొక్క సహోదరులతో ఉన్న సహవాసంలో ఉన్న ఆనందాన్ని మేము అనుభవించుటకు కృప చూపి నడిపించమని అడుగుతుంటున్నాం. విపత్కరమైన పరిస్థితుల్లో కూడా ప్రభా మా యొక్క హృదయములు మీ మీద ఆనుకుని ఉన్నవి, మా కనుదృష్టి మీ మీద ఉన్నది. కనికరం చూపి ప్రభా నాయన మీరు మాతో నడిపించమని ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడుగుతుంటున్నాం తండ్రి, ఆమేన్. మనము కొన్ని కీర్తనలు పాడుకుందాం. కొన్ని కీర్తనలు పాడుకుని దేవుని యొక్క నామాన్ని మనము ఘనపరుస్తాము.
ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమాదును. నీ దయలే నీదే నేనేమాదును. తెలియదయ్యా నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమ నీలలో చేయాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమ నీలలో చేయాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా. నీ దయ లేఖలో బ్రతుకు సాగలుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచించావని నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని. దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. నా ప్రాణాన్ని ఏపి నన్ను నీకావు. అపవాది కోరలకు అంతకుండా దాచావు. నేలరాలి నా ప్రాణాన్ని ఏపి నన్ను నీకావు. అపవాది కోరలకు అంతకుండా దాచావు. నీ రెక్కల నీడలో నాకాశ్రయ దుర్గము. ఏ కీడు నా పైకి జరగకుండా నీ కృపని తోడించినావు. నీ పాదాల చింతని నీ పరవశించాలని నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం. కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమాదును. నీ దయలే నీదే నేనేమాదును. తెలియదయ్యా నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. అందరికీ దేవుని పరిశుద్ధ నామమున వందనములు. ఈ సమయమున మనం అందరం కలిసి 90వ కీర్తన 95వ కీర్తన చదువుకుందాం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలో పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. భూమ్యాగాధ స్థలములలో ఆయన చేతిలోనున్నవి. పర్వత శిఖరములు ఆయనవే.
సముద్రము ఆయనది, ఆయన దాని కలుగు చేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు మేరీబా యొద్ద మీరు కఠినపరుచుకొనున్నట్లు, మస్సా దినమునందు మీరు కఠినపరుచుకున్నట్లు మీరు హృదయములను కఠినపరుచుకొనుకుని అచ్చట మీ పితరులను నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచితిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని. కావున నేను కోపించి వీరెన్నడూనూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. దేవుని వాక్యం, ఈ కొద్దిపాటి వాక్యము దీవించును గాక. నా ప్రియుడా, నా ప్రియేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా, నా ప్రియుడా, నా ప్రియేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా. ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం, ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా ఆ మహోత్సవం. మధ్యాకాశమా మహిమలో కాననా, మధ్యాకాశమా మహిమలో కాననా. నా ప్రియుడా, నా ప్రియేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా, నా ప్రియుడా, నా ప్రియేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా. నరులలో నీ వంటి వాడు ఎక్కడైనా నాకు కనరాడు, నరులలో నీ వంటి వాడు ఎక్కడైనా నాకు కనరాడు. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం. పరలోక సౌందర్య తేజోమయుడా, 10,000లో అతి సుందరుడా. పరలోక సౌందర్య తేజోమయుడా, 10,000లో అతి సుందరుడా. ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం, ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా ఆ మహోత్సవం. మధ్యాకాశమా మహిమలో కాననా, మధ్యాకాశమా మహిమలో కాననా. నా ప్రియుడా, నా ప్రియేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా, నా ప్రియుడా, నా ప్రియేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా. సర్వాన్ని విడిచి నీ కొరకు రాగా, నా ప్రాణ ప్రియుడా నాకెదురొచ్చినావా. సర్వాన్ని విడిచి నీ కొరకు రాగా, నా ప్రాణ ప్రియుడా నాకెదురొచ్చినావా. నీ వీడిపోక నిన్ను హత్తుకుంటా, నీ వీడిపోక నిన్ను హత్తుకుంటా. పరలోక సౌందర్య
10,000లో అతి సుందరుడా, నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా, నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా. ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం, ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం. మధ్యాకాశమా మహిమలో కాననా, మధ్యాకాశమా మహిమలో కాననా, నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా, నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెళ్లి కుమారుడా. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనం నుండి 17వ వచనం వరకు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించుదుని. నా ప్రేమయందు నిలిచిండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలెననుటే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమగలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసితిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. మీరు ఒకరినొకడు ప్రేమింపాలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. దేవుడు ఈ వాక్యం దీవించునుగాక. చదవబడిన దేవుని వాక్యమును బట్టి ప్రభు ఆ యొక్క వాక్యమును మన కొరకు మన యొక్క వినికిడిలో దీవించునుగాక. మనం చదవబడిన వాక్యమును అనుసరించి ఉదయ సమయంలో మీ ముందు రిలేషన్షిప్స్ యొక్క ఆశీర్వాదకరమైనటువంటి సంబంధాలను గురించినటువంటి కొన్ని సత్యాలని మరి మీ ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. గడిచిన వారంలో మనము దేవుని యొక్క వాక్యమును అనుసరించి మరి ఆత్మహత్యలను గురించినటువంటి ఆత్మహత్యలు గల కారణాలను చూస్తూ మరి జీవితంలో అర్థాన్ని కోల్పోయినప్పుడు రిలేషన్షిప్స్లో ఉండేటువంటి ఆ యొక్క మాధుర్యాన్ని కోల్పోయినప్పుడు చాలాసార్లు ఆత్మహత్యకు పాల్పడతారు అనే విషయాన్ని ప్రస్తావన చేసి ఉన్నాను. మరి ఈ యొక్క ఉదయ సమయంలో ఈ యొక్క రిలేషన్షిప్స్ గురించి మరింత వివరణగా తెలియచేయాలని నేను ఆశపడతా ఉన్నాను. మరి ఒక సమయంలో ఒక స్టోరీ నా చిన్నప్పుడు విన్నాను. ఒక తండ్రి మరి ఆయన చాలా తపస్సు చేశాడట. తపస్సు చేసినప్పుడు దేవుడు దిగివచ్చి ఉన్నాడట. మరి దిగివచ్చి నీకు ఏమి కావాలి అని అడిగినప్పుడు అతను అడిగినటువంటి కోరిక ఏమిటనంటే నేను ఏది పట్టుకుంటే అది బంగారం కావాలి అని అడిగాడట. మరి నీకు అది ఇవ్వబడ్డాది, నువ్వు ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది అని మరి దేవుడు ఆయనతో చెప్పిన ప్రకారంగా ఆయన లేచి మొట్టమొదటిగా తన ఇంట్లో ఉన్న వస్తువులను పట్టుకుంటాం ప్రారంభించాడు. తను పట్టుకున్నదంతా కూడా అవి బంగారంగా మార్చబడ్డావట. మరి ఆఖరికి ఆయన భోజనము చేయడానికి కూర్చున్నప్పుడు భోజనం దగ్గర మరి కూర్చుని భోజనమును ఆహారమును పట్టుకున్నప్పుడు అది కూడా బంగారంగా మారిపోయిందట. మరి ఆ సమయంలో అతడు చాలా మరి వేదనకు గురై నేను ఆహారం లేకపోతే నేను ఎలాగ బ్రతకగలను అనే భావనతో ఉండి చాలా దుఃఖిస్తూ తాను మరి తన యొక్క కుమార్తె దగ్గరికి వెళ్ళి కుమార్తెను దుఃఖంతో కౌగిలించుకున్నప్పుడు కుమార్తె కూడా బంగారపు శిలగా అయిపోయిందంట. మరి అలాగున మరి ఆ తర్వాత తిరిగి ఆయన దేవుడి దగ్గరికి వచ్చి మళ్ళా ప్రార్థన చేశాడంట. ఓ దేవా, నాకు జీవితం యొక్క అర్థం
నాకు ఇప్పుడు గ్రాహ్యమైంది. అదేమనంటే మరి జీవితానికి కావాల్సింది కేవలము ధనము ఒకటి మాత్రమే కాదు, కానీ అన్నిటికన్నా మరి ఉన్నతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కావాలి. సంబంధ బాంధవ్యాలు లేనటువంటి ధనం వ్యర్థం అని చెప్పి మరి ఆ యొక్క కోరిక నుంచి లేక ఆ శాపము నుంచి నాకు విడుదలను కలుగు చేయి అని ప్రార్థన చేశాడట. ఇది నేను చిన్నప్పుడు మరి నాకు చెప్పబడిన ఒక కథ ఏంటుంది. మరి ఈ యొక్క ఉదయ సమయంలో మరి మనము మానవ జీవితంలో రిలేషన్షిప్స్లో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల్లో ఉన్నటువంటి ఆశీర్వాదకరమైన విషయాల్ని మనము కొన్ని నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. రిలేషన్షిప్స్లో లేక సంబంధాల్లో ఉండేటువంటి పరిశుద్ధత, రిలేషన్షిప్స్లో ఉండేటువంటి ఐక్యత, రిలేషన్షిప్స్లో ఉండేటువంటి యథార్థత, రిలేషన్షిప్స్లో ఉండేటువంటి ఆ యొక్క తగ్గించుకునే స్వభావం, వీటి గురించి మనం స్థూలంగా బైబిల్ గ్రంథం నుంచి కొన్ని ఆత్మీయమైన సత్యాల్ని మరి ధ్యానం చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. మరి ఈ లోకంలో అనేకమైన రిలేషన్షిప్స్ ఉన్నాయి. మరి ఈ యొక్క రిలేషన్షిప్స్ని గురించి మనం ఆలోచన చేసేటప్పుడు మరి ఈ యొక్క అన్ని సంబంధ బాంధవ్యాలను కూడా మనం ఆలోచన చేసినట్లయితే మరి 3 తరహాల మరి సంబంధాల గల మనుషులను మనము ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం. మరి మొదటి తరహా మనుషులు లేక మొదటి తరహా రిలేషన్షిప్స్ ఎలాగుంటాయంటే అవసరాన్ని బట్టి మరి ఏర్పాటు చేసుకున్నటువంటి రిలేషన్షిప్స్గా అవి కనిపిస్తూ ఉన్నాయి. దాన్ని ఏమన్నామంటే నీడ్ ఓరియంటెడ్ రిలేషన్షిప్స్ అని మనము చెప్పుకొనవచ్చు. కాబట్టి ఈ లోకంలో మరి చాలాసార్లు మన వ్యాపార లావాదేవీలు మరి వారి యొక్క వ్యాపారపు అవసరాన్ని బట్టి వారు కస్టమర్స్తో ప్రవర్తించేటువంటి విధానము, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసినట్లయితే మరి చాలా చక్కగా రమ్యంగా ఎంతో చక్కగా మరి ఎంతో టీవీగా మరి వారు మాట్లాడుతున్నట్లుగా సంబంధాలు చేస్తున్నట్లుగా మరి మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ వాస్తవానికి వారు ఒక అవసరతను బట్టి వారు అలాగున మరి అంత మరి మంచి సత్సంబంధాలుగా లేక మరి ఏదో సున్నితమైనటువంటి విధానంలో మరి కస్టమర్స్తో మాట్లాడి వారి మెప్పు కొరకు కోరుకొని వారు వ్యాపారం చేసుకునేటువంటి విధానం. మరి నేటి దినాల్లో చాలామంది వారి అవసరతల కొరకు అటువంటి రిలేషన్షిప్స్ కలిగిన వారుగా ఉంటారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ మరి ఆలోచన ఏమిటి అని అంటే మరి పనుల్లో మనం పనిచేసేటువంటి విద్యా సంస్థలు కానీ పనిచేసేటువంటి ఆఫీసెస్ కానీ మన యొక్క పనుల్లో చాలాసార్లు మనము సంబంధాలు కలిగి ఉండాలి. ఒకరితో ఇద్దరికి కూడా మరి కామన్ కాజ్ ఉన్నప్పుడు ఒకే మరి ఆ యొక్క పని కలిగి ఉన్నప్పుడు ఆ పనిలో మనం కలిసి సంబంధాలు ఏర్పాటు చేసుకుంటాం. ఆ ఒకే పని కొరకు మనము కలిసి మాట్లాడటము, కలిసి ముచ్చటించటము, మరి ఇటువంటి సంబంధాలను మనం దాన్ని ఏమన్నామంటే కాజ్ బేస్డ్ రిలేషన్షిప్స్ అని మనం అంటున్నాం. మరి 3వ సంబంధము నిజమైన సంబంధాలు, ట్రూ రిలేషన్షిప్స్. మరి బైబిల్ గ్రంథంలో ఇక ట్రూ రిలేషన్షిప్స్ గురించి చాలా చక్కగా వ్రాయబడిందనే విషయాన్ని ఉదయకాల సమయంలో మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ చక్కని సంబంధాలు ఎక్కడి నుంచి ఏర్పడాలి అంటే గృహంలో నుండే ఏర్పడాలి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి గృహంలో మనము ఎలాగో ఉన్నామో అది చాలా ప్రాముఖ్యమైన విషయము అనే సత్యాన్ని ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. మరి మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనల గ్రంథం 133వ కీర్తనలో మనం చూసినప్పుడు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ద బ్లెస్సెడ్నెస్ అండ్ ద బ్యూటీ ఆఫ్ రిలేషన్షిప్స్ గురించి ఆయన మరి కీర్తనకారుడు ఈ యొక్క మాట వ్రాస్తున్నాడు. దావీదు రాసినటువంటి కీర్తన నేను తలస్తా ఉన్నాను, ఒకవేళ యోనాతానుతో తనకున్నటువంటి సంబంధాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క మాట వ్రాసి ఉన్నాడా అనేటువంటి ఆలోచన నేను కలిగిన వాడుగా ఉంటున్నాను. సహోదరుల ఐక్యత కలిగి నివసించి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అని చెప్తూ ఆయన కింద ఆ యొక్క బ్లెస్సెడ్నెస్ అండ్ బ్యూటీ ఆఫ్ రిలేషన్షిప్స్, ద యూనిటీ గురించి ఆయన ఇక్కడ మాట్లాడటాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉంటున్నాం. ఇక్కడ చూడండి, ఒక వర్ణన ఇస్తూ ఉన్నాడు.
కీర్తన గ్రంథాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు మనం ఒక ప్రాథమికమైనటువంటి సూత్రాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ యొక్క సూత్రం ఏమిటంటే, కీర్తన గ్రంథంలో అనేకమైన దృశ్య రూపాలు కనిపిస్తూ ఉంటాయి. మన యొక్క మనసులో ఒక ఇమాజినేషన్ని, ఒక దృశ్యాన్ని మరి కీర్తనకారుడు చిత్రీకరించేవాడుగా ఉంటున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉంటున్నాం. మన మనోఫలకం మీద ఒక అద్భుతమైన దృశ్యాన్ని మరి కీర్తనకారులు వారు చిత్రీకరించేవారై ఉంటున్నారు. సో వీ నీడ్ టు విజువలైజ్ ది సామ్స్ యొక్క కీర్తనల్ని మనము దృశ్య రూపంలో మనము చూడవలసిన వారం అంటున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచె వరకు దిగజారిన పరిమళ ధైర్యము వలె ఉండును. ఎరోమా ఈస్ యూస్డ్ ఇన్ డ్రాప్స్, బట్ హియర్ ఇట్ ఈస్ డౌన్ పోరింగ్. ఇక్కడ మనం చూసినట్లయితే పరిమళ తైలం చాలా వరకు మనం చూసినట్లయితే అది చాలా పరిమితంగా వాడతారు. కానీ ఇక్కడ ఎలాగా దాన్ని వర్ణిస్తున్నారంటే, ఇది అహరోను గడ్డం మీదుగా, యాజకుని గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారినటువంటి పరిమళ తైలము. సో ఇట్స్ డౌన్ పోరింగ్, ఇట్స్ అవుట్ పోరింగ్ ఆఫ్ ది అరోమా. అంటే మరి ఎంత సమృద్ధి అయినటువంటి సువాసనతో కూడినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఆ యొక్క సంబంధమో, సహోదరుల మధ్యన సంబంధం గురించి, ఐక్యతతో కూడిన సంబంధం గురించి ఇక్కడ కీర్తనకారుడు వర్ణిస్తున్నాడు. ది అరోమా, the fragrance that comes out of a real and blessed holy relationships. మరి నిజమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి పవిత్రమైనటువంటి సంబంధంలో నుండి వచ్చేటువంటి ఆ యొక్క సువాసనలు ఎంత మధురంగా ఉంటాయో, ఎంత అద్భుతంగా ఉంటాయో, ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయో, అది ఎంతటి మరి మంచి పరిమళ వాసనగా ఇచ్చేటువంటిగా ఉంటుందో ఇక్కడ కీర్తనకారుడు ఆ యొక్క దృశ్య రూపాన్ని తెలియచేస్తూ ఉంటున్నాడు. మరి రెండవదిగా మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఈ కింద భాగంలో 3వ వచనంలో చూసినట్లయితే, సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె నిండును. మరి చూసినట్లయితే 2 పర్వతాల్ని మరి ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. హెర్మోను మరి సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచును గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు. ఇక్కడ దానికి ఉద్దేశం ఏమిటంటే, ఈ యొక్క సియోను కొండల మీదకి దిగి వచ్చేటువంటి హెర్మోను మంచు, హెర్మోను గురించి ఆలోచన చేసినప్పుడు హెర్మోనులో మంచు నిరంతరం కూడా ఉండేదిగా అక్కడ ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఆయన చెప్పే మాట ఏమంటే, ఈ యొక్క ఆహ్లాదకరమైనటువంటి ఈ యొక్క ద శాంక్టిటీ అండ్ ది ఆఫ్ దట్ రిలేషన్షిప్, ది బ్లెస్సెడ్నెస్ ఆఫ్ రిలేషన్షిప్ ఈజ్ నెవర్ ఎండింగ్ రిలేషన్షిప్ అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఇది నిరంతరము కూడా ఉండేది. సియోను కొండల మీద మరి ఆ యొక్క మంచు ఎలాగా అద్భుతంగా మరి ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉందో, కన్నుల విందుగా చేసేదిగా ఉంటుందో, సియోను కొండల మీద ఉన్నటువంటి మంచు ఎలాగ నిరంతరముగా ఉంటుందో అంతటి నిరంతరముగా ఉండేటువంటిది ఈ యొక్క సహోదరుల ఐక్యత అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఇట్స్ ఎ రిఫ్రెషింగ్ థింగ్. ఇది మరి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఎంతో ఉత్తేజపరిచేటువంటి రిలేషన్షిప్గా ఆయన వర్ణిస్తూ ఉంటున్నాడు. ద శాంక్టిటీ ఆఫ్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నాడు, ద లాంగివిటీ ఆఫ్ ద రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నాడు, ద నెవర్ ఎండింగ్ రిఫ్రెషింగ్ రిలేషన్షిప్ గురించి ఆయన ఇక్కడ మాట్లాడటం మనం చూస్తూ ఉంటున్నాం. మరి చివరిగా అక్కడ ఒక గొప్పదైనటువంటి మాటతో ఆయన ఈ యొక్క కీర్తనని ముగిస్తూ ఉంటున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆశీర్వాదము, శాశ్వత జీవం, బ్లెస్సింగ్ అండ్ ఇటర్నల్ లైఫ్, బ్లెస్సింగ్ అండ్ ఇటర్నల్ లైఫ్. మరి ఆశీర్వాదము, శాశ్వత జీవము ఈ యొక్క రిలేషన్షిప్స్లో ఉండాలి. మరి అటువంటి రిలేషన్షిప్స్లో ఉంటుంది అనే విషయాన్ని కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క బ్లెస్సెడ్ రిలేషన్షిప్స్ గురించినటువంటి కీర్తనకారుడు వర్ణించినటువంటి ఈ గొప్పదైన వర్ణనతో కూడినటువంటి ఈ యొక్క కీర్తన ద్వారా
రిలేషన్షిప్స్ యొక్క శాంక్టిటీ, రిలేషన్షిప్స్ యొక్క రిఫ్రెష్మెంట్, రిలేషన్షిప్స్లో ఉన్నటువంటి బ్లెస్సెడ్నెస్ గురించి ఆయన వర్ణించిన వర్ణనను బట్టి దేవునికి వందనాలు తెలియచేయవలసిన వారమైంటున్నాం. అయితే ఈ యొక్క ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉండేటువంటి రిలేషన్షిప్స్ ఎలాగ ఉండాలో బైబిల్ గ్రంథం తెలియచేస్తా ఉన్నది. కాబట్టి ఉదయకాల సమయంలో మరి ఈ యొక్క సత్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతుంటున్నాను. మరి ఈ యొక్క మా రిలేషన్షిప్స్ గురించి నేను బైబిల్ గ్రంథం దగ్గరికే ఎందుకు రావాలి అని మనం అడిగినట్లయితే, మనం ప్రశ్నించినట్లయితే, మరి మొట్టమొదటిగా మరి లోకంలో ఉన్నటువంటి అనేకమైన తత్వాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే మానవాళి అంతటి కూడా అందరూ కూడా రిలేషన్షిప్స్ కలిగిన వారుగానే ఉంటున్నాం. వి రిలేట్ విత్ అవర్ పేరెంట్స్, వి రిలేట్ విత్ అవర్ ఫ్రెండ్స్, వి రిలేట్ విత్ అవర్ స్పౌసెస్, వి రిలేట్ విత్ అవర్ ఎంప్లాయర్స్ అండ్ వి రిలేట్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. లోకంలో వారందరితో కూడా మనం సంబంధం కలిగిన వారంగా ఉంటున్నాం. మరి వాస్తవానికి మానవాళి అంతా కూడా రిలేషన్షిప్స్లోనే ఉన్నది కదా. మళ్ళా తత్వ సంబంధంగా లేక వేదాంతపరంగా నేను ఎందుకు ఆలోచన చేయాలనేటువంటి ప్రశ్న మనలో ఉత్పన్నము కావచ్చు. యువత సమయంలో మనం బైబిల్ గ్రంథంలో మనం చూసేటువంటి ఆ యొక్క విశ్వాసం ఏమిటి అని అంటే, దేవుడు త్రియేక దేవుడిగా ఆయన ప్రత్యక్షం చేసుకుని ఉన్నాడు. దైవత్వం గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఆయన ఒక్కడు, కానీ ఆయనలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. దైవత్వము ముగ్గురు వ్యక్తుల యొక్క మరి ఆ యొక్క ముగ్గురు వ్యక్తులు కలిసి ఉండేటువంటి స్థితి అనే విషయాన్ని బైబిల్ గ్రంథం తెలియచేస్తా ఉన్నది. గాడ్ ఈజ్ వన్ ఇన్ హిస్ బీయింగ్ అండ్ త్రీ ఇన్ హిస్ పర్సన్స్. ఆయన ఒక్కడుగా ఉంటున్నాడు, ఆయన దైవత్వంలో ఒక్కడుగా ఉంటున్నాడు, కానీ ఆయనలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అనే విషయాన్ని బైబిల్ గ్రంథం తెలియచేస్తా ఉన్నది. ఈ ముగ్గురు వ్యక్తుల గురించి ఆలోచన చేసినప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులు నిరంతరము కూడా ఉండేటువంటి మరి వ్యక్తులుగా కనిపిస్తున్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా సృష్టించబడని వారుగా ఉన్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. గాడ్ ఈజ్ కో-ఇటర్నల్. త్రియేక దైవత్వంలో ముగ్గురు కూడా నిరంతరము కూడా ఉన్నవారుగా మనం జ్ఞాపం చేసుకోవాలి. ఈ ముగ్గురు కూడా సృష్టించబడని వారుగా ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. కో-ఎసెన్షియల్. ఈ ముగ్గురు కూడా మీరు ముగ్గురులో ఏ ఒక్కరిని తీసివేసినప్పుడు కూడా దైవత్వం యొక్క మరి దైవత్వమును మనం అర్థం చేసుకోలేము అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. కో-ఎగ్జిస్టెన్స్. వారు ముగ్గురు కూడా కలిసి ఉన్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. మరి ఆ ముగ్గురు కూడా మరి సమానమైన స్థాయిలో ఉన్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. గాడ్ ఈజ్ కో-ఇటర్నల్, కో-ఎసెన్షియల్, కో-ఎగ్జిస్టెన్స్, కో-ఈక్వల్. ఇది త్రిత్వం యొక్క గొప్ప మర్మమై ఇచ్చినది. కాబట్టి ఈ యొక్క త్రిత్వంలో ఉన్నటువంటి దైవత్వంలోనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మరి త్రియేక దైవత్వంలోనే రిలేషన్షిప్స్ ఉన్నాయి. రిలేషన్షిప్, ద ప్రైమరీ రిలేషన్షిప్ ఈస్ ఇన్ ద గాడ్ హెడ్ హిమ్సెల్ఫ్. దైవత్వంలోనే ఈ యొక్క రిలేషన్షిప్ డైమెన్షన్ ఉన్నది అనే విషయాన్ని ఉదయకాల సమయంలో మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతుంటున్నాను. ఎందుకు ఈ యొక్క సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి అని మనం ప్రశ్నించినట్లయితే, దైవత్వము ఏ దైవత్వములో, త్రియేక దైవత్వములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దైవత్వంలో ఈ రిలేషన్షిప్ డైమెన్షన్ ఉన్నదో ఆ త్రియేక దేవుడు మనను ఆది కాండంలో మనము సృష్టించినటువంటి విధానం గురించి వివరించినప్పుడు ఆయన ఏమని చెప్పినాడంటే, మన పోలికలో మన స్వరూపమందు మనము సృష్టిస్తామని ఆయన చెప్పినాడు. ఆయన తన పోలికలో తన స్వరూపమందు ఆయన మనల్ని సృష్టించినాడు. కాబట్టి మానవాళిని మనం సృష్టించినటువంటి దేవుడు ఈ యొక్క మానవుల్లో దేవుడు మానవుల్లో చూచేది ఏమిటంటే తనలో ఉన్నటువంటి ఆ యొక్క రిలేషన్షిప్ డైమెన్షన్ అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. మనము మినియేచర్ రిఫ్లెక్షన్ ఆఫ్ మనము ఆ దేవుని యొక్క ఆయన యొక్క సృష్టి యొక్క ఆ యొక్క దేవుని యొక్క ఆ యొక్క దేవుని యొక్క పోలికగా మనం సృష్టించబడి మనము చిన్న దేవుళ్ళుగా మనం కనపడేటువంటి ఆ యొక్క పర్ఫెక్షన్లో, ఆ యొక్క సంపూర్ణతలో ఆయన మనల్ని సృష్టించినాడు. రిలేషన్షిప్స్ అంచేతనే ఆదామును సృష్టించిన తర్వాత ఆదాము
తన యొక్క జీవితంలో ఆయన మరి ఆ యొక్క నేచర్తో, సృష్టితో ఆయన రిలేట్ చేసుకున్నాడు. అది అతనికి తృప్తి ఇవ్వలేదు. ఆయన మరి జంతు జాలంతో వాటన్నిటికీ పేర్లు పెట్టినాడు, వాటి మీద అధికారిగా ఉన్నాడు. అది ఆయనకు ఎంత మాత్రం కూడా సంతృప్తిని ఇవ్వలేదు. కానీ ఆదాము మరి అవ్వను మరి దేవుడు సృష్టించి ఆదాము దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు ఆదాము మొదటి యుగల గీతాన్ని పాడటం మనం చూస్తున్నాం. ఫుల్ఫిల్మెంట్ని మనం అతను అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి మానవుడి యొక్క ఫుల్ఫిల్మెంట్, మానవుని యొక్క జీవితంలో మరి ఫుల్ఫిల్మెంట్ ఎక్కడ ఉన్నదంటే రిలేషన్షిప్లో ఉన్నది అనే విషయాన్ని మనం ఆది కాండంలోనే మనం చూస్తూ ఉన్నాం. దైవత్వాన్ని అర్థం చేసుకున్నట్టు ద్వారా మనం జ్ఞాపం చేసుకోవచ్చు. కాబట్టి మనకి రిలేషన్షిప్స్ని మనము ఆలోచన చేసేటప్పుడు మనకి అర్థమయ్యేది ఏమిటి అని అంటే మన యొక్క రిలేషన్షిప్స్ యొక్క మూలం దేవుడు మనలను తన పోలికలో సృష్టించుకున్నట అనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపం చేసుకునవలసిన వారు మనుషులు. అంచేత దేవుడు త్రియేక దేవుడు కనుక ఆయనలో రిలేషన్షిప్ డైమెన్షన్ ఉన్నది కనుక ఆయన మనలను తన పోలికలో తన స్వరూపమందు సృష్టించి ఉన్నాడు కనుక ఆయన రిలేషన్షిప్స్ గురించి ఏమైతే మాట్లాడతాడో అవి మనకి ప్రామాణికము అనే విషయాన్ని ఉదయకాల సమయంలో జ్ఞాపం చేసుకునవలసిన వారు మనుషున్నాం. ఎవరైతే దేవుని యొక్క మరి రిలేషన్షిప్స్ గురించినటువంటి ప్రామాణిక సూత్రాల్ని వారు పాటిస్తారో వారి యొక్క జీవితాల్లో ఆశీర్వదించబడిన వారుగా ఉంటారు అనే విషయాన్ని ఉదయకాల సమయంలో మీ దృష్టికి తీసుకురావాలని నేను ఆశపడతా ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన యొక్క ఆత్మీయ జీవితంలో మరి యొక్క సత్యాన్ని నువ్వు గ్రహించుకుని ఉన్నావా? నీ జీవితంలో మరి అర్థం పరమార్థం నువ్వు పొందడానికి మొదటగా నువ్వు దేవునితో సమాధాన పడవలసిన వాడు వహించున్నావు. దేవునితో ఆ యొక్క రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన వాడు వహించున్నావు. రెండవదిగా సమాజంలో నీ యొక్క రిలేషన్షిప్స్ సరైనవిగా ఉండాలి అని దేవుని వాక్యం చేత హెచ్చరిక చేయబడుచుంటున్నాం. ఎవరైతే దేవునితో మరి ఆ యొక్క సంబంధాన్ని కోల్పోయి ఉంటారో వారు ఈ లోకంలో రిలేషన్షిప్స్ విషయంలో స్ట్రగుల్ అయ్యేవారుగా ఉంటారు. వారి యొక్క జీవితంలో వారు మరి ఆ యొక్క ఫుల్ఫిల్మెంట్ని సంపూర్ణంగా పొందలేరు అనే విషయాన్ని ఉదయకాల సమయంలో మీ ముందుంచడానికి నేను ఇష్టపడుతుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గొప్పదైనటువంటి ఆ యొక్క టీచింగ్లో ఆయన మరి యోహాను సువార్త 15వ అధ్యాయానికి ముందు మనం చదువుకుని ఉన్నాము. ఆ టీచింగ్లో ఆయన గొప్పదైన విషయాన్ని మన కొరకు తెలియచేసి ఉన్నారు. దాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనము దీన్ని ధ్యానం చేసుకోక ముందు ఈ యొక్క రిలేషన్షిప్స్ గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. రిలేషన్షిప్స్లో 3 రకాలైన రిలేషన్షిప్స్ ఉంటాయని మనం చూచాం. బైబిల్ గ్రంథంలో 133వ కీర్తనలో ద బ్యూటీ ఆఫ్ రిలేషన్షిప్ గురించిన వర్ణనను మనం చూచాం. మరి మన యొక్క రిలేషన్షిప్స్ మరి ఎందుకు మరి త్రియేక దైవత్వంలో ఉన్న రిలేషన్షిప్స్కి మనకి ప్రామాణికమనే విషయాన్ని జ్ఞాపం చేసుకుంటూ మరి ఈ సమయంలో రిలేషన్షిప్స్ గురించి మనం ఆలోచన చేసేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఆయన చెప్తున్నటువంటి ఆ యొక్క మరి మాటలను మనము ఈ సమయంలో ఆలోచన చేద్దాం. ద బేసిస్ ఫర్ అవర్ రిలేషన్షిప్స్ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరి ఎలాగున ఆ యొక్క థీస్టిక్ మోడల్లో ఆ యొక్క దైవత్వం యొక్క ఆ యొక్క నమూనాలో యోహాను మరి మన కొరకు అది వ్రాసించి ఉన్నాడో మనం జ్ఞాపం చేసుకోవాల్సిన వారు మంచినాం. మరి దైవ ప్రేరణ చేత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధనను మరి ఆయన అద్భుతంగా ఇక్కడ గ్రంథస్థం చేసి ఉన్నాడు మన కొరకు. దయచేసి చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చూసినప్పుడు ఆ యొక్క ఫ్రూట్ఫుల్నెస్ గురించి మాట్లాడుతున్నటువంటి అధ్యాయంగా మనం చూస్తూ ఉన్నాం. 15వ అధ్యాయం ఫలించడం గురించిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మరి యొక్క క్యారిస్మాటిక్ ప్రీచర్స్ లేక ఈ యొక్క ప్రాస్పెరిటీ ప్రీచర్స్ ఈ యొక్క అధ్యాయాన్ని ఎక్కువగా ఫలించుట అంటే ఈ లోకంలోని ఆశీర్వాదముల గురించి ఆలోచన చేస్తూ వ్యాఖ్యానం చేస్తారు. మీరు బహుగా ఫలించుట అంటే మీరు బహుగా డబ్బు సంపాదించుట, మీరు బహుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుట, లేక మీరు బహుగా మరి ఆరోగ్యం కలిగి ఉండుట, మీరు బహుగా ఇంకా XYZ గురించి మాట్లాడుతుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఫైనల్ స్పీచ్లో ఆయన ఫలించడం గురించినటువంటి సత్యాన్ని మాట్లాడుతూ ఆయన మాట్లాడిన విషయం ఏమిటంటే
తండ్రితో మరి సంబంధాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయనకు తండ్రితో ఉన్న సంబంధం గురించి మరి శిష్యులకు తనతో ఉండవలసిన ఆ యొక్క సంబంధం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఫైనల్ స్పీచ్లో చెప్పినటువంటి గొప్పదైనటువంటి ఉపదేశం ఏమిటి అంటే రిలేషన్షిప్ గురించినటువంటి ఉపదేశమే, మరి సంబంధాల గురించినటువంటి ఉపదేశమే అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమైంటున్నాం. ఆయన వీడ్కోలు సమయంలో ఆయన మరి చెప్పినటువంటి గొప్ప మాట, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, మీరు నా యందు అంటు కట్టబడి ఉండాలి, మీరు నా రిలేషన్షిప్స్ విషయంలో మీరు నాతో రిలేట్ చేసుకుని ఉండాలి అనే విషయాన్ని ఆయన ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నారు. దయచేసి చూడండి, మరి ఇక్కడ మనం చూసినట్లయితే మనము ఆ యొక్క ఫ్రూట్ ఆఫ్ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడటం కన్నా ద రూట్ ఆఫ్ రిలేషన్షిప్ గురించి మనం ఆలోచన చేయాలి. రిలేషన్షిప్స్లో వచ్చే ఫలములను గురించి మాట్లాడటం కన్నా రిలేషన్షిప్ గురించినటువంటి మూల సత్యాల్ని మనము అర్థం చేసుకునవలసిన వారమైంటున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అద్భుతంగా యేసు ప్రభువారు ఈ మాటలు తెలియచేసినట్లుగా మనం జ్ఞాపం చేసుకోవాలి. 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 9వ వచనంలో, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని నా ప్రేమయందు నిలిచి ఉండుడి. ఇక్కడ ఆ యొక్క 3 డైమెన్షనల్ ఆ యొక్క రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువారు చెప్తున్నారు, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెను, నేను మిమ్మలను అలాగూ ప్రేమించి తిని. హ్యావ్ యు ఎవర్ థాట్ అబౌట్ ఇట్? తండ్రి, త్రేక దైవత్వంలోని తండ్రి తన కుమారుని ఎలాగూ ప్రేమించెను, నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని. తండ్రి కుమారుని ఎలాగూ ప్రేమించెనో తండ్రి తన సృష్టిని కూడా అలాగూ ప్రేమించను. మనకి ఇవ్వబడినటువంటి గొప్పదైనటువంటి గాస్పెల్ వర్స్ మనం చాలాసార్లు చదువుతూ ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మనకందరూ కూడా తెలిసిన మాట, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమ, తండ్రి ప్రేమ క్రీస్తు యందు ఎలాగ ఉన్నదో ఆ క్రీస్తు ద్వారా మనకు ఆ ప్రేమను వ్యక్తం చేసి ఉన్నారు. అదే మాట యేసు ప్రభువు ఇక్కడ చెప్తున్నారు, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించును నేను మిమ్మును అలాగూ ప్రేమించి తిని. థింక్ అబౌట్ ఇట్. క్రైస్ట్ లవ్ is the pure love. Christ's love is an eternal love. అది నిత్యమైన ప్రేమ ఇచ్చినది. మన యొక్క స్థితి గురించి మరి అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రికలో మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడో 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. మనం ఇంకా కూడా మరి 5వ వచనము 5వ అధ్యాయం 5వ వచనము, ఎందుకనగా ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కృంభరించబడినది. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు మన కొరకు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. 8వ వచనంలో, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. 10వ వచనంలో, ఏలయనగా మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుచున్నాం. ఎవరిని ప్రేమించున్నాడు అనంటే భక్తిహీనులకు ప్రేమించున్నాడు. మనం ఇంకా కూడా పాపులముగా ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు, శత్రువులుగా ఉండినప్పుడు కూడా ఆయన మనల్ని ప్రేమించున్నాడు. నేను మీ తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని. కాబట్టి ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. స్టే ఇన్ మై లవ్. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి.
పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితంలో చేసేటువంటి ప్రథమమైన కార్యం ఏమిటంటే ఆయన ప్రేమను గుర్తించే హృదయాన్ని మనకి ఇచ్చుట, ఆయన ప్రేమకు స్పందించే హృదయాన్ని ఇచ్చుట. ఆయన చేసేటువంటి ఆ కార్యంలో ఎవరైతే దేవుని యొక్క ప్రేమను గుర్తించే హృదయాన్ని, దేవుని యొక్క ప్రేమకు స్పందించే హృదయాన్ని పొందుకుంటారో వారు తిరిగి దేవుని ప్రేమించగలరు. గాడ్ నీడ్స్ టు గివ్ అస్ ఎ లవింగ్ హార్ట్. ప్రేమగల హృదయాన్ని, దైవ ప్రేమతో నింపబడిన హృదయాన్ని ఆయన మనము ఆయన దగ్గర నుండి పొందవలసిన వారం అయించున్నాం. కింద వచనాల్లో మనం చూసినట్లయితే దేవుని ప్రేమ యందు నిలుచుటకు గల ఆయన హెచ్చరిక ఇస్తున్నాడు. అది 10వ వచనంలో మనం చూడండి. నేనును నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని నెడల నా ప్రేమ యందు నిలిచియుందురు. హీఈస్ గివింగ్ us a clue. దేవుని యొక్క ప్రేమలో నిలిచియుండుటకు విధేయత అవసరమైంది. టు కంటిన్యూ టు స్టే ఇన్ లవ్. ప్రేమ విధేయతలు రెండు కూడా కలిసే ఉంటాయి. దేవునికి విధేయత చూపించుట, క్రీస్తు మాటలకు విధేయత చూపించుట ప్రేమ హృదయం యొక్క లక్షణమైంటున్నది. అక్కడే మరొక మాట చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. ఈ ప్రేమ ప్రాణము పెట్టేటువంటి ప్రేమ. బోత్ ఒబీడియన్స్ అండ్ సాక్రిఫైస్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎ లవింగ్ హార్ట్. ప్రేమ, త్యాగము రెండు కూడా, విధేయత, త్యాగము రెండు కూడా ప్రేమించే హృదయంలో నుండి వచ్చేవి. ప్రేమ లేని హృదయంలో నుండి విధేయత రాదు. ఒకళ్ళు వచ్చినా అది లీగలిస్టిక్గా అయిపోతుంది. మరి యేసు ప్రభువారు చెప్పిన ఉపమానములో పెద్ద కుమారుని గురించి మనం చూస్తూ ఉన్నాము. అతడు విధేయత చూపిస్తున్నాడు, కానీ అతడు ప్రేమగల హృదయంలో నుంచి వచ్చుటలేదు. ప్రేమ గల హృదయంలో నుండి వచ్చేది విధేయత, రెండవదిగా త్యాగము. యేసుక్రీస్తు ప్రభువారు తాను ప్రేమించున్నారు. ఆ ప్రేమకు పరాకాష్ఠే ఏ యోగ్యత లేని మన కొరకు పాప పరిహార ప్రాయశ్చిత్త బలిగా సిలువను ఎక్కుట. ఈ ప్రేమించే హృదయం ఉన్నది కనుకనే ఎవరి హృదయాలు క్రీస్తు చేత తాకబడ్డాయో ఆ ప్రేమించే హృదయాలు క్రీస్తు కొరకు ప్రాణాలు అర్పించారు. 2000 సంవత్సరాల సంఘ చరిత్రలో దేవుని ప్రేమను హృదయంలో నింపుకున్నవారు, దేవునికి విధేయత చూపించున్నారు. వారు క్రీస్తు కొరకు తమ ప్రాణములను పెట్టుటకు ఇష్టపడిన వారుగా ఉంటున్నారు. ప్రేమించే హృదయము ప్రభు కలుగు చేసే హృదయం అయినది. కాబట్టి ఇక్కడ శిష్యులకు ఇస్తున్నటువంటి మరి మొట్టమొదటిగా తండ్రి ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, లోకమును మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, నేను మిమ్మలను ప్రేమిస్తున్నాను. ఏక దైవత్వం యొక్క ప్రేమ మానవాళి మీద ఉన్నది. రెండవదిగా మనం చూసినట్లయితే క్రీస్తు ఆయన తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించాడో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించున్నానని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మూడవదిగా మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుడి. మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుడి. 17వ వచనం మనం చదివినట్లయితే మీరు ఒకరినొకరు ప్రేమింపవలని ఈ సంగతిలో మీకు ఆజ్ఞాపించుచున్నాను. లవ్ వన్ అనదర్. ఏ ప్రేమ అనంటే ఇది క్రీస్తు ప్రేమ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి
మోడల్ ఏమిటి అని అంటే, ఆయన మనకు తెలియచేసినటువంటి ఈ గొప్పదైనటువంటి నమూనా ఏమిటి అని అంటే, తండ్రి కుమారుని ఎలాగ ప్రేమించినాడో మనల్ని అలాగ ప్రేమించినాడు, కుమారుడు తండ్రి కుమారుని ఎలాగూ ప్రేమించినాడు, కుమారుడు మనల్ని అలాగూ ప్రేమించున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆ యొక్క ప్రేమను మన హృదయంలో కృమ్మరించుచున్నాడు. కాబట్టి మనము ఒకరినొకరు ప్రేమించవలనది ఆజ్ఞాయించినది. ఇంతకుముందే మనం చూచిన్నాము, ప్రేమించే హృదయంలో నుండి వచ్చే 2 అవుట్కమ్స్ మనం చూచిన్నాము. ఒకటి దేవునికి విధేయత, దేవునికి ఆజ్ఞలకు విధేయత, ప్రేమించేవారు. రెండవదిగా ప్రేమించేవారు వారు తాము సమర్పించుకునేవారుగా ఉంటారు. యేసు క్రీస్తు ప్రభువారు దీనిని చక్కగా పేతురు యొక్క జీవితంలో ఆయన డెమాన్స్ట్రేట్ చేయటం మనం చూచాం. అంచేతనే నువ్వు నన్ను ప్రేమించున్నావు అన్నాడు, ప్రేమిస్తున్నానన్నాడు. యేసు ప్రభువారు ఆజ్ఞ ఇచ్చినారు. చివరకు తన యొక్క ప్రేమను పేతురు ప్రభువు ఎడల తనకున్న ప్రేమను ఎలాగున ఆ గొప్ప మరణం ద్వారా ఆయన వ్యక్తం చేయబోతున్నాడో యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం యేసు ప్రభువారు చెప్పటాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క ప్రేమకు, మనకి రిలేషన్షిప్కి బేసిస్ ఏమిటి అని అంటే, ఇదిగో తండ్రి ప్రేమ, క్రీస్తు యొక్క ప్రేమ, దాని నుంచి మనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క పిలుపు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవలసిన వారం అంటున్నాం. ఇప్పుడు ఆయన గమనించారా? దూషకుడు, హింసకుడు, హానికరుడైనటువంటి సౌలు ద్వేషంతో, ద్వేషపూరితమైన హృదయంతో, అహంకారపూరితమైన హృదయంతో, నరహంతకపు స్వభావంతో మరి అనేక మంది సంఘమును అపరిమితంగా హింసించినటువంటి సౌలు తన జీవితంలో క్రీస్తుకు ప్రేమికుడిగా, అర్చకుడిగా మారటానికి గల కారణం ఏమిటి అని అంటే, ఇదిగో యేసు హీ మేడ్ అన్ ఎన్కౌంటర్ విత్ క్రైస్ట్. క్రీస్తును ఎదుర్కొన్నాడు, క్రీస్తును సంధించినాడు. క్రీస్తు ఆయనను సంధించినప్పుడు ఆయనలో ఉన్న ప్రేమను చూచాడు, ప్రేమగల హృదయాన్ని పొందుకున్నాడు. అంచేత సంపూర్ణంగా ఆయన జీవితంలో ఒక నూతన సృష్టిగా చేయబడి ఉన్నాడు. మన సంబంధాల్లో మూలం ఏమిటి అంటే, క్రీస్తు మన హృదయాల్ని మార్చుట ప్రాథమికమైన విషయంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. చివరిగా ఒక డెమాన్స్ట్రేషన్ మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఇదే పౌలు రోమీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే అద్భుతమైనటువంటి పత్రిక. చాలాసార్లు మనకి రోమీయులకు రాసిన పత్రిక మనం అర్థం చేసుకోవడానికి కష్టపడుతూ ఉంటాం. ఒక చిన్న సలహా ఏమిటి అంటే, అర్థం కాని అధ్యాయాల్ని మనము సావధానంగా చదివి అర్థమైన అధ్యాయాలను నువ్వు ముందు చదువుకోగలిగి తర్వాత అర్థం కాని అధ్యాయాల్ని మరి చదవగలిగినట్లయితే, దాన్ని ధ్యానం చేసినట్లయితే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనకు తెలుసు రోమీయులకు రాసిన పత్రిక 1 నుండి 11 అధ్యాయాలు డాక్ట్రినల్ సెక్షన్ అంటాం. మరి ఆ యొక్క విశ్వాసానికి సంబంధించింది, రక్షణకు సంబంధించినటువంటి విషయాల్ని పౌలు బోధించి ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమను గురించి ఆయన బోధించి ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ ఎలాగున నిబంధన జనుల మీద ఉన్నదో బోధించినాడు. దేవుడి యొక్క ప్రేమ ఎలాగున అన్ని జనుల్లో విస్తరింపచేసినాడో ఆయన మాట్లాడి ఉన్నాడు. క్రీస్తుని గురించి మాట్లాడి ఉన్నాడు. రక్షణ ప్రణాళికను గురించి ఆయన మాట్లాడి ఉన్నాడు. సంఘముని గురించి మాట్లాడి ఉన్నాడు. కానీ 12వ అధ్యాయం నుండి మనం చూసినట్లయితే 12వ అధ్యాయం, 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం మనం చూసినట్లయితే చాలా క్లోజ్గా మీరు చదవండి. చదివినట్లయితే మనకి
కనిపించేది ఏమిటంటే లవింగ్ రిలేషన్షిప్స్ గురించి మనకు కనిపిస్తూ ఉంది, ఒబీడియన్స్ ఇన్ రిలేషన్షిప్స్ గురించి కనిపిస్తూ ఉన్నది, హ్యూమిలిటీ ఇన్ రిలేషన్షిప్స్ గురించి కనిపిస్తూ ఉన్నది, ఇంటిగ్రిటీ ఇన్ రిలేషన్షిప్స్ గురించి కనిపిస్తూ ఉన్నది, ప్యూరిటీ ఇన్ రిలేషన్షిప్స్ గురించి కనిపిస్తూ ఉన్నది. 16వ అధ్యాయం క్లైమాక్స్. 16వ అధ్యాయం అంతా కూడా పౌలు క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు కొరకు పరిచర్య చేయొచ్చు తమ తాము వ్యయపరుచుకున్న వారి యొక్క జాబితా పేర్లు రాసి ఉన్నాడు, వారు చేసిన పనులు రాసి ఉన్నాడు. The whole of 16th chapter is filled with names. ప్రతి పేరు వెనకాల పౌలుకును ఆ విశ్వాసికి ఉన్న సంబంధం ఆయన గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. నేటి దినాన అటువంటి పరిచర్యలు కుదువైపోయినవి. అటువంటి పరిచర్యలు నేటి దినాన మనకు కావాలి. ఒక్కొక్క కుటుంబం, ఒక్కొక్క వ్యక్తి ఆ వ్యక్తితో తనకున్న సంబంధం, ఆ సంబంధంలో వారు దేవుణ్ణి ఎలా ప్రేమించారు, వారు సంఘముని ఎలా ప్రేమించారు, వారు పౌలుని ఎలా ప్రేమించారు. అద్భుతం. ఇదే పౌలు రిలేషన్షిప్స్ గురించి మిగిలినటువంటి పత్రికల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూస్తూ ఉన్నాం, కొలసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం, ఫిలోమోను పత్రిక మనం చూస్తూ ఉన్నాం, మరి తిమోతిలకు రాసిన పత్రిక మనం చూస్తూ ఉన్నాం. ఈ అన్ని పత్రికల్లో కూడా పౌలు రిలేషన్షిప్స్ గురించి ఆయన విస్తృతంగా ఆయన మాట్లాడి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఆదివారమున ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క రిలేషన్షిప్స్ని మనము అలర్ట్ చేసుకోవడానికి, అలైన్ చేసుకోవడానికి, మన రిలేషన్షిప్స్లో ఉన్నటువంటి ఆ యొక్క మాధుర్యాన్ని తిరిగి పొందుకోవటానికి మనకి రిలేషన్షిప్స్లో ఉన్న ఆ యొక్క బేసిస్ని మనం తెలుసుకుందాం. మన రిలేషన్షిప్ యొక్క మోడల్ని ఎలాగైనా క్రీస్తు ప్రభువారు తెలియచేసినారో మనం జ్ఞాపం చేసుకుందాం. అది పౌలు యొక్క జీవితంలో ఎలాగైనా, పౌలు యొక్క జీవితంలోనూ ఆయన యొక్క బోధనలోనూ ఎలాగైనా వ్యక్తం చేయబడిందో మనం చూడవలసిన వారమైంటున్నాం. పౌలు తన యొక్క జీవితంలో, తన యొక్క మరి రచనల్లో ఆయన వ్రాసినటువంటి ఎగ్జార్టేషన్స్లో కుటుంబం యొక్క రిలేషన్షిప్స్ గురించి ఆయన మాట్లాడాడు. భార్యాభర్తల మధ్యన ఉండవలసిన రిలేషన్షిప్స్ గురించి మాట్లాడాడు. పిల్లలకు తల్లిదండ్రులకు ఉండవలసిన రిలేషన్షిప్స్ గురించి మాట్లాడాడు. మరి పనివారుకును యజమానులకు పనివారికి ఉండవలసిన రిలేషన్షిప్స్ గురించి ఆయన మాట్లాడాడు. మరి పని స్థలంలో ఉండవలసిన రిలేషన్షిప్స్ గురించి మాట్లాడాడు. లోకముతో ఉండవలసిన రిలేషన్షిప్స్ గురించి ఆయన మాట్లాడాడు. సంఘములో విశ్వాసుల మధ్యన మనకు ఉండవలసిన రిలేషన్షిప్స్ గురించి ఆయన మాట్లాడాడు. ఆపోజిట్ సెక్స్ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడాడు. స్త్రీ పురుషుల మధ్యన ఎటువంటి సంబంధాలు ఉండాలి, ఆ సంబంధాల మధ్యన ఉన్నటువంటి ప్రేమ ఎలా ఉండాలి, సంబంధాల మధ్యలో ఉన్నటువంటి సాన్నిహిత్యం ఎలా ఉండాలి, దూరం ఎలా ఉండాలి, పరిశుద్ధతను కాపాడుకున్నట్లు ప్రతి వ్యక్తి ఎలాగునా ప్రయాసపడాలి, ఆపోజిట్ సెక్స్ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడాడు. అద్భుతం. ఎవరైతే బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా ఈ యొక్క రిలేషన్షిప్ కోణంలో నుండి చదువుతారో, ధ్యానం చేస్తారో, వారి జీవితాల్లో గొప్పదైన ఆశీర్వాదాన్ని వారు పొందుకోగలరు. మనకి రిలేషన్షిప్స్లోనే మీనింగ్ ఉన్నదనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. చాలామంది ఆత్మహత్యల యొక్క స్టోరీస్ నేను విని ఉన్నాను. ఒక వ్యక్తి, యవనస్తుడు, ఆయన ఆత్మహత్య చేసుకోవటానికి సిద్ధపడ్డాడు. కారణం ఏంటంటే లవ్ ఫెయిల్యూర్, విఫలమైన ప్రేమ వ్యవహారం. అయితే ఒక దైవ సేవకుడు ఆయనకు వాక్యం అందించి ఉన్నాడు. అయ్యా, నీ యొక్క గర్ల్ ఫ్రెండ్ కన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమ వెళ్ళలేని ప్రేమ అని చెప్పినప్పుడు ఈ యొక్క హృదయము
ఆ ప్రేమకు స్పందించింది. ఆ వాక్యం విన్న తర్వాత ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఆయన జీవితంలో ఆత్మహత్య నుంచి విరమించుకున్నాడు. ఆయన జీవితంలో సంపూర్ణంగా ఆయన మార్చబడ్డాడు. క్రీస్తు ప్రేమను ఆయన జీవితంలో అనుభవించాడు. అది ఆయన జీవితాన్ని ఎంతగా మార్చిందంటే ఆయన భారతదేశంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమకు స్పందించే హృదయం కావాలని, హృదయంలో దయచేయమని ప్రభువుని అడుగు. నీ ప్రేమ, దేవాని యొక్క ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు ఎంతో తెలుసుకున్నట్లుగా నాకు సహాయం చేయండి ప్రభా అని చెప్పి నువ్వు అడుగు. నాకు ఆ హృదయాన్ని దయచేయండి. లార్డ్, హెల్ప్ మీ టు నో ద లవ్ ఆఫ్ యూ. నువ్వు నీ ప్రేమను అర్థం చేసుకునే హృదయం నాకు దయచేయండి. ఎప్పుడైతే ఆ యొక్క రిలేషన్షిప్లో మనము సరిచేయబడతామో మిగిలినవన్నీ కూడా చక్కగా సరిదిద్దపడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక అంతా కూడా పౌలదేవ రాస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమతో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ప్రేమతో బ్రతికించాడు. ప్రేమ యందు వేరుపారి ఉండండి, ప్రేమను తెలుసుకొనండి, ప్రేమతో ఒకరినొకరు సహించుకొనండి. ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు దాన్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక దేవుని ప్రేమను అర్థం చేసుకునే హృదయం మనం కలిగినప్పుడు దేవునితో మనకుండే సంబంధం మార్చబడుతుంది. ఆ సంబంధానికి ప్రాధాన్యతనిస్తావు, కానీ నీ జీవితంలో ఇంకా దేనికి కూడా ప్రాధాన్యతని ఇవ్వవు. దేవునితో నీకున్న సంబంధంలో the devotion that we need to have with Christ. ప్రపంచమంతా కూడా మనము ఒక మిరాకిల్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మనకందరికీ కూడా తెలుసు ఆ మిరాకిల్. అది ఏమిటి అని అంటే వ్యాక్సిన్, మెడిసిన్. సంఘమంతా కూడా దేవుడు అది చేయాలని ఆశపడతా ఉన్నాం. డియర్ చర్చ్, before you expect a miracle, make sure that your relationship with Christ is right. Make sure that you have understood, or you are beginning to understand the love of God in your life. దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకుంటూ మొదట జ్ఞాపకం చేసుకో. ఆ యొక్క రిలేషన్షిప్, ఆ డివోషన్ దేవునికి, ఆయనతో ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకో. ఆయనతో ఆయన ప్రేమను అర్థం చేసుకుని క్రీస్తు యొక్క శిలువ దగ్గరికి వచ్చి ఆ శిలువలో ఉన్న ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు మన జీవితాల్లో మన హృదయాలు మార్చబడతాయి. ఒక నూతన హృదయాన్ని ఆయన మనకిస్తాడు. ఆ హృదయం ఏంటంటే ప్రేమించే హృదయం. ఆ హృదయం ఏమిటంటే దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకునే హృదయం. ఆ హృదయం ఏమిటి అని అంటే దేవుని యొక్క ప్రేమకు స్పందించే హృదయం. ఆ యొక్క స్పందనలో నుండి వచ్చే ఆరాధన నిజమైన ఆరాధన. ఆ హృదయం ఏమిటనంటే ఆ యొక్క ప్రేమకు ప్రతిస్పందించుటకు ఇష్టపడే హృదయం. ఆ హృదయం ఏమిటనంటే ఆ ప్రేమనే లోకానికి పంచే హృదయము. ఆ హృదయం ఏమిటనంటే తన ఇంటిలో ఆ యొక్క ప్రేమను పంచే హృదయం. అదే సమయంలో నీ విశ్వాసం ఏమిటి నేను అడుగుట కన్నా ముందుగా ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ, ఆయన నిన్ను ప్రేమించున్నాడు. ఆ ప్రేమకు స్పందించే హృదయం నువ్వు కలిగి ఉన్నావా? దేవుని యొక్క ప్రేమకు మన హృదయం స్పందించినప్పుడు, మన హృదయము ప్రేమ హృదయముగా మార్చబడినప్పుడు, దేవునితోని సంబంధంలోని మీనింగ్ మనం పొందుకున్నప్పుడు, ఇదిగో లోకంలోని రిలేషన్షిప్స్లో కూడా మనం మీనింగ్ మనం పొందుకుంటాం. మన లోకంలో ఉన్న రిలేషన్షిప్స్లో మనము వాక్యానుసారమైన రిలేషన్షిప్స్ మనం కలిగి ఉన్నప్పుడు, ఆయన ఎంతవరకు ఈ సంబంధాలు కలిగి ఉండాలి, ప్రతి సంబంధానికి లిమిట్స్ ఆయన తెలియజేసినాడు. ఎంతవరకు ఏ పరిధుల్లో ఎవరితో ఎలా రిలేట్ చేసుకోవాలో మనకు అర్థమైనప్పుడు, ఇదిగో నీ జీవితం ఆశీర్వాదకరమైన జీవితంగా మార్చబడుతుంది. రిలేషన్షిప్స్ గురించి అర్థం చేసుకుందాం. వాక్యము, దేవుని వాక్యం ఆదికాండం
మొదటి అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు కూడా మన కొరకు రిలేషన్షిప్స్ గురించి మాట్లాడినది. కాబట్టి మన రిలేషన్షిప్స్, మన సంబంధాలు ఆశీర్వాదకరమైన సంబంధాలుగా, మన సంబంధాలు పరిమళాన్ని, క్రీస్తు ప్రేమ పరిమళాన్ని వెదజల్లే సంబంధాలుగా దీవించబడినట్లుగా త్రియక దేవుడు తన కృపను మనకు అనుగ్రహించును కాక. ప్రార్థించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రిలేషన్షిప్స్ గురించి మేము మాట్లాడుచున్నప్పుడు అద్భుతమైన వర్ణను కీర్తన గ్రంథం 133వ కీర్తనలో మేము చూచినాం ప్రభా. అద్భుతమైన ఉపదేశాన్ని యోహాను సువార్త 15వ అధ్యాయంలో మేము చూచినాం ప్రభా. మహా అద్భుతమైనటువంటి డిమాన్స్ట్రేషన్ని పౌలు యొక్క పరిచర్యలో, ఆయన జీవితంలో మేము చూచినాం ప్రభా. యోహాను సువార్త 20వ అధ్యాయంలో వ్రాయబడిన రీతిగా పేతురు యొక్క జీవితంలో మేము చూచినాం ప్రభా. ఉదయ సమయంలో మా యొక్క రిలేషన్షిప్స్ని మీరు చైతన్యపరచండి, నూతనపరచండి, రూపాంతరపరచండి. ఈ లోకం ప్రభానైనా క్రీస్తును చూపెట్టుట కొరకు ఈ లోకంలో ఒక చైతన్యవంతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి రిలేషన్షిప్స్ని మాకు అనుగ్రహించమని మీ సందులో ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రేమ చేత మా యొక్క రిలేషన్షిప్స్ అన్నిటినీ కూడా ప్రభావితం చేసి అపవిత్రమైనటువంటి సంబంధాల నుంచి మేము విడుదల పొందుటకు, వేషధారణతో కూడినటువంటి సంబంధాల నుంచి మేము విడుదల పొందుటకు, స్వార్థంతో కూడిన సంబంధాల నుంచి మేము విడుదల పొందుటకు, అహంకారంతో కూడిన సంబంధాల నుంచి మేము విడుదల పొందుటకు కృప చూపండి. పరిశుద్ధమైన సంబంధాలు, తగ్గింపుతో కూడిన సంబంధాలు, యథార్థతతో కూడినటువంటి సంబంధాలు, నిష్కపటమైన ప్రేమ అనురాగములతో కూడిన సంబంధాలు మా సంఘంలో ఒకరి మధ్యన ఒకరికి అనుగ్రహించి మా సంబంధాలను మీరు దీవించండి. మా సహోదరుడు ప్రేమించకపోయినప్పుడు కూడా మేము ప్రేమించేటువంటి కృప మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. మీరు ఎలాగనో మమ్మల్ని ప్రేమించున్నారో మేము కూడా అలాగున లోకమునకు ప్రేమను వ్యక్తం చేయుటకు మమ్మల్ని శక్తివంతులుగా చేయమని మీ సందులో ప్రార్థన చేస్తుంటున్నాం. మా సంఘాన్ని దీవించండి, వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి. ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సన్నిధి మనకు ఆయన ప్రేమించి బిడ్డలకు తన ప్రేమలో నిలిచిండుటకు కృప చూపి నడిపించును గాక. ఆమేన్. అందరికీ కూడా వందనాలండి. వెళ్ళి వచ్చినగా ప్రభు మిమ్మల్ని దీవించును గాక.